89th క్వశ్చన్. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25% ఉన్న ఆ కోణం కొలత అని. ఒక కోణం యొక్క పూరక కోణం అన్నాడు. మరి పూరక కోణం అంటే అర్థం ఏమంటే మనకు రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాల్లో ఒకదానికొకటి ఏమైతాయి అంటే అవి పూరక కోణాలు అవుతాయని చెప్పని మనకు తెలుసు. అదేవిధంగా సంపూరక కోణాలు అంటే అర్థం ఏమంటే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాల్లో అవి ఒకదానికొకటి సంపూరక కోణాలు అవుతాయని చెప్పని మనందరూ కూడా తెలిసిన విషయమే. మరి ప్రాబ్లం ప్రకారం విషయం అంటే ఒక కోణం యొక్క పూరక కోణం అన్నాడు. ఇప్పుడు నేను ఎక్స్ అనే కోణం ఇస్తున్నాను అనుకోండి. ఈ ఎక్స్ యొక్క పూరక కోణం అంటే ఏమని రాస్తాను నేను 90 - x అని చెప్పి రాస్తాను. ఈ 90 - xకి సంపూరక కోణం అన్నాడు. మరి ఎక్స్ యొక్క సంపూరక కోణం అంటే ఏమని రాస్తా 180 - x అని చెప్పి రాస్తా. ఇది ఏ విధంగా ఉందంటే సంపూరక కోణంలో ఎలా ఉందంట 25% అన్నాడు. అంటే ఏం చేస్తాను నేను 25/100 అని చెప్పి రాసుకుంటాను. ఓకే, ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో ఎంత ఉంది 25% ఉంది. అయితే ఆ కోణం అంటే మేము ఎక్స్ కనుక్కోమని చెప్పి అర్థం ఉంటుంది. మరి ఏ విధంగా చేస్తామంటే ఇప్పుడు 25 × 1 = 25, 4 × 4తో మనకి ఇటువైపు వస్తే ఏమవుతుంది 4 × 90 - x = 180 - x. నెక్స్ట్ 4 × 9 = 360 - 4x = 180 - x. నెక్స్ట్ ఆ తర్వాత 36 ఇక్కడే పెట్టుకోండి. ఇటువైపు వస్తే ఏమవుతుంది 180. ఈ -4x ఇటువైపు వస్తే +4x - x ఎంత 180 = 3x. 3 × 1 = 360. సో x = ఎంత 60 degrees అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎన్నోదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మన ఇక్కడ పూరక కోణం అంటే ఏమని అర్థమో తర్వాత సంపూరక కోణం అని ఏమని అర్థమో మనకి బాగా అర్థమైతేనే ఈ ప్రాబ్లం మనం చేయగలుగుతాం అనమాట.